గట్కేసర్ ఆర్యవైశ్య ఫంక్షన్ లో నిర్వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గట్కేసర్ 60వ వార్షికోత్సవ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. 1966-1972 10th బ్యాచ్ స్నేహగీతం సుప్రభాతం కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గురువుల పట్ల కృతజ్ఞతగా పాత స్నేహితుల ఆత్మీయ పులకరింపులు ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పదవి చేసిన వాళ్ళు వ్యాపారంలో ఆర్జించి ఏదో రీతిలో ఒక పిల్లల భవిష్యత్తు కోసం మార్కెట్ జీవిస్తారు. ఇంతకు చెప్పినట్టుగా ఢిల్లీకి రాజన్న తల్లికి దిద్దినట్టుగా అన్న తల్లిని జన్మించిన గడ్డను మర్చిపోవడము అది మనిషి జీవితానికి సాధకం కాదు. మనిషి అన్నప్పుడు మనకు జన్మించిన తల్లిని మనం పుట్టిన గడ్డను. నేను ఈరోజు జాతీయ స్థాయిలో ఏ హోదాలో ఉన్నప్పటికీ, పార్లమెంట్ సభ్యులు అయినప్పటికీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కమిటీలో 11 మందిలో నేను ఒకరినప్పటికీ కూడా గట్కేసర్ గ్రామానికి వచ్చాను. ఈ గ్రామ ప్రజలు వారు పంచినటువంటి అనుభవాలు, నేర్పిన పాఠాలు, చిన్ననాటి స్నేహితులు, మిత్రులు చాలామంది చాలా రంగాల్లో ఉన్నారు అని వారిని మర్చిపోలేదు. ఇంతకుముందు నేను అదే మర్చులు పద్మారెడ్డితో మన జనార్దన్ రెడ్డి గారితో అది చెప్తున్నాను. ఇక్కడ మనం నరసింహరావు కూడా జరిగింది ఒకటి క్లబ్ పెట్టుకున్నాము, లాల్ బహదూర్ మెమోరియల్ క్లబ్ అని. దాన్ని లాల్ బహదూర్ స్మారక యువత సంఘం. అక్కడ అందరూ కూడా యువకులు ఈ గ్రామానికి ఇదే చేయాలి ప్రయత్నంతో ఆ సంఘాన్ని స్థాపించాం. పూర్వ జ్ఞాపకాలు చూస్తుంటే గ్రామరెడ్డి గారు మన జనార్దన్ గారు ఢిల్లీలో వస్తే చెప్పారు, ఈ గ్రామంలో రాజకీయాలు ఉవ్వెత్తున కొనసాగుతున్న సందర్భంలో మనకంతా కూడా పార్టీ సంప్రదాయం అనేక రకాలుగా. మొదటగా ఈ గ్రామంలో జనతా పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి పెద్దరామరెడ్డి. ఆ రకంగా అనేక రకాలుగా ప్రభావితమై ఈరోజు మొదటి సర్పంచ్ పద్మారెడ్డి గారు జనతా పార్టీ, మొదటి మన సర్పంచ్ ఆంజనేయ శర్మ గారు, తర్వాత రామరెడ్డి గారు ఇదంతా చూశాను, బంజార్ దాస్ గారు చూశాను. రాజకీయాలు ఏమైనా కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఇప్పటికి కూడా పూర్వ విద్యార్థులకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీగా, ఈ దేశంలో 20 రాష్ట్రాల్లో అధికారులు ఉన్న పార్టీకి ఉన్నత కమిటీ ఏదైతుందో 11 మంది సభ్యుల కమిటీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, జేపీ నడ్డా గారు, వాటిలో ఒకటిగా నన్ను మరి ఆ ఈ గ్రామం బిడ్డగా ఆ స్థాయికి ఎదిగేదానికి మీ తోడ్పాటు, మీ సహకారం ఖచ్చితంగా ఉన్నాయని. ఎందుకంటే మన గ్రామ అభివృద్ధి విషయంలో కానీ, గ్రామ సంక్షేమ విషయంలో కానీ, మన పూర్వ పాఠశాలలో జిల్లా పరిషత్ హై స్కూల్, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, వాటి అభివృద్ధి కోసం కానీ, వాటి సంక్షేమం కోసం కానీ, గ్రామస్తుల సంక్షేమం కోసం ఎప్పుడు ఏ సందర్భంలో ఏ అవసరమన్నా రాజకీయాల ఖచ్చితంగా పూర్వ విద్యార్థులైనా, గ్రామస్తులైనా, గతంలో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా ప్రజాపతిగా బంజార్ సింగ్ కలిసినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈ మధ్యలో రామరెడ్డి గారు పెద్దలు కూడా ఈ గురుకుల విషయం కూడా ప్రస్తావించారు. ఈ మధ్యలో నాకు ఇంటికి సంబంధించిన ఫ్యాన్స్లో కూడా గురుకుల యొక్క అభివృద్ధి కోసం కానీ, పాఠశాల యొక్క మరి అక్కడ ఫర్నిచర్ కోసం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో అనేక రకాలుగా దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు కల్పించి రామకృష్ణ దోహదపడు. భవిష్యత్తులో కూడా ఒక పేద విద్యార్థులు, బలహీన వర్గాలు, విద్యకు నోచుకున్న వాళ్ళకు కూడా ఇతరత్ర మనకు విద్య కోసం, వైద్యం కోసం ఏ సదుపాయాలైనా ఒక పార్లమెంట్ సభ్యులుగా మన వంతు సహకారం ఉంటుందని. ఆ రకంగా విద్యకు మించిన సంపద ఏది లేదు. ఇంత గొప్పగా చెప్పుకుంటే ఇంతకు మించిన సంపద లేదు. ఎన్ని కోట్లు గడించినా విద్యా విజ్ఞానంలో కూడా మనిషి పశువుతో సమానం. కాబట్టి విద్య పట్ల అందరూ కూడా పిల్లలు, ఈ మనవరాలు బాగా చదివించండి. చాలా సంతోషం. చాలామంది గ్రామం నుంచి చాలామంది అమెరికాలో వాళ్ళ చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పి మరి ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా అభ్యర్థి గారు చెప్పినట్టుగా ఏదైతే ఈ యొక్క ఫ్లైఓవర్ కానీ అవుతారు, ఆ రోజు కూడా దాని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిన కూడా వాటిని కేంద్ర మంత్రి
నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం